హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్యారడైజ్. బ్లాక్ బీడ్స్ మేకింగ్ రా మెటీరియల్ అయితే నేను ఒక వీడియో చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు బేసిక్ మెటీరియల్ అంటే ఎక్కువ ఏది వేస్టేజ్ కాకుండా అవసరమైనవి మాత్రమే ఏ మెటీరియల్ అయితే ఎక్కువ యూజ్ అవుతుందో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నేను ప్లేలిస్ట్ అనేది యాడ్ చేస్తాను బ్లాక్ బీడ్స్ సపరేట్గా. ఓకే. చిన్న చిన్న బిట్స్ నుంచి నేర్పిస్తానండి. అంటే నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలానే మేకింగ్ అయితే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ వేరే వాళ్ళు వేరేలా చేస్తారేమో తెలీదు. బట్ నా వర్షన్ అయితే నేను చూపిస్తాను. మనకు బేసిక్గా కావాల్సింది బ్లాక్ బీడ్స్, మెషిన్ మేడ్ చైన్స్. యాక్చువల్గా ఇవి హ్యాండ్మేడ్ అనుకుంటున్నారు. హ్యాండ్మేడ్ అయితే కాదండి. హ్యాండ్మేడ్ ఇవి చేయాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. బట్ మనకు బై డిఫాల్ట్గా మార్కెట్లో అయితే ఇవి ప్రొవైడ్ చేస్తారనమాట. డజన్ వైజ్ ప్రొవైడ్ చేస్తారండి. సింగిల్ పీసెస్ అయితే ఇవ్వరు. సింగిల్ పీసెస్ ఇస్తారు, బట్ రీటైల్లో కొంచెం కాస్ట్లీ. మీరు అట్లీస్ట్ మనమే ఇంట్లో వేసుకుంటాం కాబట్టి అట్లీస్ట్ ఒక డజన్ పర్చేజ్ చేయండి. దెన్ ఇట్ విల్ బీ ఈజీ. అంటే మీకు కాస్ట్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. అండ్ బ్లాక్ బీడ్స్ మేకింగ్ నేర్చుకొని ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్లో నంబర్ ఉంటుంది. నేను ఇప్పుడు డిస్ప్లేలో నంబర్ మెన్షన్ చేయలేదు. ఆ నంబర్కి మెసేజ్ చేసినా కూడా నేను మెసేజ్ చేస్తే నేను ఫ్రీ టైం చెప్తాను. అప్పుడు కాల్ చేసి మీరు డౌట్స్ అనేది అడగొచ్చు. రా మెటీరియల్ వచ్చేసి మీ ఇష్టం అండి. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ట్రై చేసి ఎక్కడ దొరకలేదు అని అంటే అప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి మెటీరియల్ కోసం. నేను మెటీరియల్ అయితే సప్లై చేయలేనండి. అంతంత బల్క్ మెటీరియల్ అయితే నా దగ్గర లేదు. నా వరకు నేను తెచ్చుకొని మేక్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆప్షన్ ఎక్కడ దొరకలేదు అంటే మాత్రం నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ అన్ని రకాల రా మెటీరియల్ అయితే దొరుకుతుంది. ట్రై చేయండి బయట. లేదు దొరకలేదు అని అంటే ఓకే, నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ బేసిక్గా కావాల్సింది 2 లైన్ చైన్, 1 సింగిల్ లైన్ చైన్. ఇవే అండి ఎక్కువ యూజ్ అయ్యేది. 3 లైన్స్ కూడా తీసుకోవద్దు. షార్ట్ లెంత్లో 3 లైన్స్ అనేది ఎక్కువ సేల్ అవ్వవు. వేస్ట్ ఆఫ్ మనీ అంతే. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ 2 సింగిల్ దొరకకపోతే అప్పుడు ఏం చేస్తారు అంటే 3 లైన్స్ తీసుకొని డబుల్ లైన్, సింగిల్ లైన్ సపరేట్ చేసేసుకోండి. అండ్ ఫస్ట్ బ్లాక్ బీడ్స్ అంటే మీరు ఏ బిజినెస్ చేసినా కూడా మెటీరియల్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలండి. లేకపోతే మోసపోతారనమాట. అంటే బయట వాళ్ళు ఏం చెప్పినా నమ్మాల్సి వస్తుంది. సో దట్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే బెటర్. అందుకే ఆ మెటీరియల్ గురించి మొత్తం ఒక వీడియోలో, ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ఎస్ ప్యారడైజ్ ఛానల్లో బ్లాక్ బీడ్స్ గురించే ఒక వీడియో ఉంటుంది ప్లేలిస్ట్ చెక్ చేయండి. ప్లేలిస్ట్లోనే యాడ్ చేస్తాను బ్లాక్ బీడ్స్ మేకింగ్ వీడియోస్ అన్నీ. అండ్ ఇలా అయితే వస్తుందండి. మీకు విత్ హుక్ వస్తుంది కదా. బ్లాక్ బీడ్స్ ఇలా హుక్ వస్తాయి. యాక్చువల్గా బయట సింపుల్గా చేసేది ఏంటి అంటే ఇలా పెండెంట్స్ ఉంటాయి అనుకోండి, స్మాల్ టైప్ పెండెంట్స్. నేను ప్రాసెస్ ఎలా ఉంటుంది బ్లాక్ బీడ్స్ మేకింగ్ అంటే ఫస్ట్ సింపుల్ మెథడ్ నుంచి కాంప్లికేట్ ఉన్న మెథడ్స్ వరకు చూపిస్తాను. ఫస్ట్ సింపుల్ వే. మీకు ఫస్ట్లోనే కాంప్లికేట్ ఉన్న మెథడ్ చూపిస్తే ఏమవుతుంది అంటే మీరు అమ్మో ఎందుకు రిస్క్ వద్దు అనుకుంటారనమాట. సో అలా కాకుండా ఫస్ట్ అయితే సింపుల్ వేలోనే చూపిస్తాను. జస్ట్ ఈ హుక్ అనేది ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది. బట్ అలా చేయకండి, లుక్ అనేది అంత బాగుండదు. మీకు టూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టూల్స్ అయితే ప్రతి వాళ్ళకి యూజ్ అండి. కంపల్సరీ తీసుకోండి. బికాజ్ బయట కూడా మనం పర్చేస్ చేస్తుంటాం కదా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా మనమే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పెట్టి అదంతా ఏముండదు. ఓకే. ఈ హుక్ అనేది, ఈ జంపరింగ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఓకే. దాన్ని జస్ట్ ఇలా వేసేసి ప్రెస్ చేస్తే అయిపోతుంది. బట్ లుక్ వైజ్
మీరే అబ్జర్వ్ చేయండి. ఇలా ఇలా అటాచ్ చేస్తే మీకు లుక్ ఎలా ఉంది? జస్ట్ సింపుల్ మెథడ్. అండ్ ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి త్వరగా షేడ్ అవుట్ అయిపోతాయి. కలర్ అనేది త్వరగా షేడ్ అవుట్ అయిపోతాయండి. సో దట్ నేనైతే ఈ ఆప్షన్ అయితే ప్రిఫర్ చెయ్యను. మీకు సింపుల్ వేలో, అంటే మీరు ఫాస్ట్‌గా అయిపోవాలి వర్క్, అంటే ఇంట్లో చిన్నపిల్లలు అలా ఉండేవాళ్ళు త్వరగా బ్లాక్ బీడ్స్ మేకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా హుక్ ఉన్న పెండెంట్సే తీసేసుకొని జస్ట్ ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇది ప్రిఫరబుల్ అయితే కాదు. అండ్ లుక్ కూడా చూడండి, మనము మేకింగ్ చేసినట్లు ఏమి అనిపియదనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ పని అంతే. కాకపోతే అంత సజెస్టబుల్ అయితే కాదు. నేనైతే ఎప్పుడు ఇలా చేయలేదు. ఓకే. 1 మినిట్. ఓకే. నేను చేసే బ్లాక్ బీడ్స్ ఎలా చేస్తానంటే, ఈ రింగ్ ఉంటుంది కదా, ఇది తీసేస్తానండి. బోత్ సైడ్స్ ఈ జంప్ రింగ్ అయితే రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసేసి దెన్ మేకింగ్ చేస్తాననమాట. ఇది అంటే త్వరగా షేడ్ అవుట్ అయిపోతది కదా, లైఫ్ అనేది ఎక్కువ రాదు. సో దట్ నేను జంప్ రింగ్ అనేది మూవ్ చేస్తాను. జస్ట్ ఈ కట్టర్ ఉంటుంది కదా మీకు, ఈ కట్టర్‌ని బేస్ చేసుకొని రిమూవ్ చేసేయొచ్చు. ఓకే. ఇవైతే రిమూవ్ చేసేసేయండి. అండ్ ఇంకొకటి, మనకు బ్లాక్ బీడ్స్ మెషిన్ మేడ్ కాబట్టి బై డిఫాల్ట్ ఇలా వస్తాయి. మీరు చెక్ చేసుకోవాలి. ఎంత ఎక్స్ట్రా లెంత్ ఉంది చూడండి. ఇవేమైతుందంటే జంప్ రింగ్ ఆల్రెడీ అటాచ్డ్‌తోనే ఉంటది కదా, సో ఇలా చైన్ అనేది ఇలా వస్తుందనమాట. బట్ మేకింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఏం అబ్జర్వ్ చేయకుండా జస్ట్ రింగ్ ఉంటది కాబట్టి రింగ్‌తో అటాచ్ చేసేసి పెట్టేసి సేల్ చేసేస్తుంటారు. సో అది అంత ఇదిగా ఉండదండి. మనము ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాము అనంటే అది పర్ఫెక్ట్‌గా ఉంటేనే కదా నెక్స్ట్ మళ్ళీ క్లయింట్ అనేవాళ్ళు మళ్ళీ మన దగ్గరికే వస్తారు. సో అన్నీ చెక్ చేసుకోండి. ఇలా లెంత్ కూడా చాలా వరకు అంటే ఇలా ఉంటుంది. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అన్నీ చెక్ చేసుకోండి. దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. నేను మీకు అన్నీ వీడియోలో చూపిస్తే లెంతీ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఇది ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ రింగ్ పార్ట్ ఉంది కదా, ఈ రింగ్ పార్ట్ వరకు కట్ చేయకండి. ఈ బ్లాక్ బీడ్ ఉంది కదా, ఈ బ్లాక్ బీడ్ వరకు కట్ చేయాలి. ఈ ప్రెస్సింగ్ కట్టర్ ఉంది కదా, ఎగ్జాక్ట్‌గా దాని వరకు అయితే కట్ చేయొద్దు. దాని ముందు బ్లాక్ బీడ్‌ని జస్ట్ ప్రెస్ చేసేసేయండి. అంటే పగలగొట్టేసేయాలన్నమాట. పగిలిపోయింది కదా. ఈ బ్లాక్ బీడ్ కంటే ముందు ఉన్న రింగ్ కంటే దానికంటే ముందు ఉన్నది కట్ చేయాలి. అప్పుడు ఈక్వల్ అయిపోతుంది. ఓకే. సీ రెండు ఈక్వల్ వచ్చేసాయి. ఓకే. సేమ్ ఇదే ఇటు సైడ్ కూడా చేయాలి. కొన్ని మాత్రమే, ఒక డజన్లో ఒక చైన్ 2 చైన్స్ అలా అయితే అవైతే ఇలా వస్తాయండి. సో చెక్ చేసుకోండి. మనకు అంటే మేకింగ్ చేసిన తర్వాత నీట్గా కనిపించాలి కదా. సో మనం ఇవన్నీ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఏదో ఒక 10 మినిట్స్ పని అయిపోతుంది అని అనుకోవద్దు. లేబర్ వర్క్ కూడా చాలా ఉంటుంది దీనికి. ఓకే. జస్ట్ దాన్ని పగలగొట్టేసి అంటే బ్రేక్ చేయాలన్నమాట. మీకు కనపడలేదా? ఆ బ్లాక్ బీడ్స్‌ని బ్రేక్ చేసి దానికంటే ముందున్న బ్లాక్ బీడ్‌ని బ్రేక్ చేయాలి. అప్పుడే లెంత్ అనేది ఈక్వల్‌గా వస్తుంది. ఓకే. వీడియో అనేది కొంచెం లెంత్ అయితే అవ్వచ్చు, అంటే నీట్‌గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి.
ఓకే, సి ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చూస్ చేసుకోండి. జస్ట్ ఇలా సింపుల్ బీడ్తో నేను ఈరోజు సింపుల్ బీడ్తో చూపిస్తాను మీకు. నెక్స్ట్ పెండెంట్తో ఎలా మేక్ చేసుకోవాలి, ఇలాంటి పెండెంట్స్. నెక్స్ట్ వితౌట్ హుక్స్ ఉన్న పెండెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఎలా మేక్ చేసేసుకోవాలి. అండ్ దెన్ అసలు పెండెంటే కాదు అది, స్టిల్ మనం పెండెంట్గా మేక్ చేసుకోవచ్చు. అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అది కొంచెం కాంప్లికేట్. అట్లా స్టెప్ బై స్టెప్ అయితే చూపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే జస్ట్ ఈ 2 రింగ్స్ ఉంటుంది కదా, ఈ హోల్ ఉంటుంది, మనం కట్టు తీగ బేస్ చేసుకోవాలి. ఓకే, 26 గాజ్ అండి, 26 గాజ్తో తీసుకోండి. గాజ్ ఆర్ గేజ్ ఏదైనా కానీ ఈ 2 దాంతో తీసేసుకొని, నేను వితౌట్ కట్టర్ చూపించేస్తానండి మీకు, నాకు ఇట్లాగే అలవాటు. ఓకే, జస్ట్ సైడ్కి ప్రెస్ చేసేసేయండి అంతే. ఓకే, ఇప్పుడు మనం ఇలా మేక్ చేస్తున్నాం కదా, మీకు ఫోకస్ అవుతుంది. ఓకే, ఇది అనేది మన సైడ్ రావాలన్నమాట. ఈ తీగ అనేది ఇది ఉంటుంది కదా, జస్ట్ లోపలికి ఆ 2 హోల్స్లోకి కట్టు తీగ అనేది పెట్టేసి జస్ట్ మన సైడ్ తిప్పేసుకోవాలి. కట్టర్ అవసరం లేదండి, జస్ట్ 26 గాజే కాబట్టి మనకు చేత్తోనే వచ్చేస్తుంది. మనం పెండెంట్ కట్టు తీగ వేస్ట్ అవ్వకూడదు అని అంటే మనం ఇది కూడా మెజర్ చేసేసుకోవాలి. ఇది నక్షీ బాల్, డిజైనర్ నక్షీ బాల్స్, ఇవి సపరేట్గా దొరుకుతాయండి. నేను చెప్పేటప్పుడు అంటే మెటీరియల్ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొన్ని బీడ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, అది కూడా చేస్తాను. ఓకే, ఈ బీడ్ ఇంత లెంత్ ఉంది కదా, దెన్ ఇంత లెంత్ ఆల్రెడీ ఇక్కడ మనం వదిలేసుకున్నాము. సెకండ్ చైన్కి కావాల్సినంత, ఓకే, ఇంత సరిపోతుంది రఫ్ ఎస్టిమేషన్. ఓకే, ఇంతవరకు కట్ చేసేసుకోవాలి. కట్ చేయకుండా అవదా అంటే లేదండి, కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటేనే మనం బీడ్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, దెన్ ఇక్కడ ఉంటుంది కదా, క్యాప్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ దీనికి క్యాప్స్ ఏమీ అవసరం లేదు. పెట్టాలనుకుంటే క్యాప్స్ కూడా వేసుకోవచ్చండి, నో ఇష్యూస్. ఓకే, ఇలా వేసేసుకోవాలి. దెన్ స్టార్టింగ్ బిగినర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి కట్టు తీగ అనేది కొంచెం ఎక్కువే వదిలాను. ఓకే, మళ్ళీ ఈ 2 ఉంటాయి కదా, ఈ 2 జస్ట్ గ్రిప్ పట్టుకోండి. ఓకే, జస్ట్ ఇలా పెట్టేసి మనకి స్ట్రాంగ్గా అనిపించే వరకు ఎక్కువ రౌండ్స్ అయితే తిప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ మరీ ఎక్కువ చుట్టేయొద్దు, సారీ కనిపించలేదా, మరీ ఎక్కువ చుట్టేయకండి, లుక్ అనేది అంత మంచిగా ఉండదు అనమాట. ఎనఫ్ ఒక 3 to 4 రౌండ్స్ చుట్టేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా మిగిలింది కదా, ఓకే, దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఈ పార్ట్ ఏదైతే ఉందో చిన్నగా మిగిలింది, దాన్ని ప్రెస్సింగ్ కట్టర్తో జస్ట్ అలా ప్రెస్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు, జస్ట్ అలా అంటే ప్రెస్ అయిపోతుంది మనకి. అంటే కస్టమర్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమీ కుచ్చుకోకుండా ఉండడానికి. ఓకే, 1 సైడ్ పార్ట్ ఓవర్. దెన్ ఇప్పుడు సెకండ్ పార్ట్ మనం అక్కడ ప్రెస్ చేసి పట్టుకుని ఉంటాం కాబట్టి కొంచెం హోల్ అనేది ఇలా ఉండిపోతుందండి. దెన్ మనం జస్ట్ అలా బ్యాక్ అనేసి దెన్ మళ్ళీ ఓకే, నేను ఫస్ట్ టైం ఇలా మేకింగ్ వీడియోస్ చేయడం, సో నాకు అసలు మీకు నేను చేసేటప్పుడు చేసేదానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, వీడియో రికార్డ్ అవుతుందో లేదా చూసుకోవట్లేదు. ఓకే, దెన్ ఒక 5 to 6
సో అంతే, ఎక్కువ రౌండ్స్ కూడా వద్దండి. మోస్ట్లీ 4 కూడా ఎనఫే. ఓకే, కనిపిస్తుందా? నేను అది దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ అలా మనం మేకింగ్ చేసి మిగిలిన వైర్ని కట్ చేసి జస్ట్ అలా ప్రెస్ చేసుకోవాలి. సి, ఇప్పుడు ఇక్కడ ఇది కొంచెం క్రాస్ ఉంది కదా రౌండ్, ఓకే. అండ్ దీన్ని మనము ఎంత వీలైతే అంత ప్రెస్ చేసేసుకోండి, నీట్గా ప్రెస్ చేసేసుకోండి. అయిపోయింది. సింగిల్ బీడ్ యూజ్ చేసి ఎలా మేకింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కంప్లీట్గా మీకు నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి, ఆర్ ఎల్స్ నా వాట్సాప్ నెంబర్కి కూడా వాట్సాప్ చేయొచ్చు. ఈజీగా అంటే ఈజీ ప్యాటర్న్ అయితే జస్ట్ మనకు జంప్ రింగ్స్ వస్తాయి కదా, జంప్ రింగ్స్ని జస్ట్ పెండెంట్స్కి అటాచ్ చేయడమే. బట్ జంప్ రింగ్స్ వీటికైతే అటాచ్ చేయలేం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసేసారు, మీ క్లయింట్ మీ కస్టమర్ వచ్చేసి నాకు బీడ్స్ వేసి ఇవ్వండి మధ్యలో అంటే అది కూడా మీకు వచ్చి ఉండాలి కదా. సో దట్ సింపుల్ వేలో కూడా చెప్తున్నాను. ఎన్ని పాసిబిలిటీ వేస్ ఉంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఇంతవరకు. ఓకే, చాలా మోడల్స్ ఉంటాయండి. నేను ఒక ప్లేలిస్ట్, అందుకే ఒక ప్లేలిస్ట్ అనేది పెట్టుకుంటాను. ఎస్ఎస్ ప్యారడైజ్ ఛానల్లో బ్లాక్ బీడ్స్ మేకింగ్ అని ఒక ప్లేలిస్ట్ అయితే పెడతాను, దాంట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ పార్ట్ అయితే చూడండి, ఎందుకంటే మెటీరియల్స్ మీకు నాలెడ్జ్, పక్కా మెటీరియల్స్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మేము నేర్చుకునే టైంలో ఎవరు అయితే చెప్పేవాళ్ళు లేరు. సో దట్ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అప్పుడు తెలియక నేను చాలా మనీ వేస్ట్ చేశానన్నమాట. ఏ మెటీరియల్ కొనాలో తెలీదు, ఎంత కొనాలో తెలీదు. సో ఎవరివైనా మనీనే కదా, అందుకోసం అనమాట. కొంచెం టైం మీ ఫ్రీ టైంలోనే ఒకసారి మెటీరియల్ వీడియో అయితే చెక్ చేయండి. దెన్ మేకింగ్ కూడా పార్ట్ బై పార్ట్ వస్తుంది. ఇది సింప్లెస్ట్ వే. మీరు ఈ ప్లేస్లో ఇలాంటి బీడ్స్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఇది చూపించాను కదా, ఇప్పుడు కట్టుతీగ వేసినప్పుడు జస్ట్ ఒక పర్ల్ యాడ్ చేసి మళ్ళీ ఇది యాడ్ చేసి మళ్ళీ పర్ల్ యాడ్ చేసి, ఇంకా అది మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. దెన్ బ్లాక్ బీడ్స్ కోసం, అంటే మోస్ట్లీ యూట్యూబ్లో అయితే బ్లాక్ బీడ్స్కి రిలేటెడ్ వీడియోస్ అయితే, మేకింగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ. బికాజ్ మేకింగ్ అనేది చూపిస్తే ఏమవుతుందంటే మనకు ఆర్డర్స్ అనేది తక్కువైపోతాయి, వాళ్ళే చేసేసుకుంటారు కాబట్టి. బట్ అందరికీ చేసుకునేంత ఇది అయితే ఉండదు కదండి. వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, కొంతమందికి ఇంట్లో పాసిబిలిటీ ఉండకపోవచ్చు, వాళ్ళైతే కొంటారు కదా. సో అలా అయితే థింక్ చేయకండి. ఉంటుంది, అంటే నేను అయితే పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. రెస్పాన్స్ని బట్టి అయితే ఎక్కువ వీడియోస్ అయితే చేస్తానండి. సో దట్ మీకు ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినా, కొంచెం నచ్చినా కూడా లైక్ అనేది అయితే చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫస్ట్ వీడియోస్ అయితే చెక్ చేయండి. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి నా వీడియో. అండ్ ఏదైనా కానీ డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి, రిప్లై అనేది అయితే ఇస్తాను. అండ్ కామెంట్ పెట్టడం మీకు నచ్చకపోతే దెన్ వాట్సాప్ అయినా చేయండి, నేను ఫ్రీ టైం అనేది చెప్పి మీకు కాల్ చేస్తాను. మెసేజ్లోనే క్లియర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే కూడా నేను ఫ్రీ టైం చెప్తాను, అప్పుడు కాల్ చేసి మీ డౌట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ కూడా ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. బ్లాక్ బీడ్స్ సిరీస్ కాకుండా ఇన్విజిబుల్ చైన్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, వీటి ప్యాటర్న్స్ అంతా ఇంకొక దాంట్లో పెడతాను. ఇవి కాకుండా 1 గ్రామ్ జ్యువెలరీ వస్తుంది, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, బ్లౌజెస్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. అవి వేరే సిరీస్, ఇవి వేరే సిరీస్. ఏవి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అంతే అండి. ఐ హోప్ మీకు
క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటాను. అండ్ ఫీడ్‌బ్యాక్ కూడా కామెంట్‌లో పెట్టండి. అంటే ఏదన్నా చేంజెస్ ఇంకా ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా ఏంటి అనేది కూడా కామెంట్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.